గత కొద్ది రోజుల క్రితం ఏదైతే పాస్టర్ ప్రవీణ్ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద దుమారాన్ని రేపింది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గుంటూరులో ఓ పెద్ద ర్యాలీ తీయటం, వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం, ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ పెద్దలే దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి పాస్టర్ని హత్య చేశారు అని చెప్పేసి నిరాధార ఆరోపణలు, మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే పరిస్థితి. సాధారణ క్రిస్టియన్స్, రాజకీయాలతో సంబంధం లేకుండా క్రిస్టియన్ని ఫాలో అయ్యేటటువంటి సాధారణ మధ్యతరగతి క్రిస్టియన్స్ ఈ వివాదంలో అటుపక్క హిందువులు, ఇటుపక్క సామాన్య హిందువులకి సామాన్య క్రిస్టియన్స్కి మధ్య ఉన్నటువంటి ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని చెడగొట్టడానికి విశ్వ ప్రయత్నం చేసినటువంటి నాటి శక్తులు, దాని వెనకమాల పనిచేసినటువంటి ఒక రాజకీయ పార్టీ, ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలిసినయే. అయితే సీసీటీవీ ఫుటేజ్ కారణంగా పాస్టర్ ప్రవీణ్ ఎక్కడ బయలుదేరాడు, ఎక్కడ ఆగారు, అక్కడి నుంచి ఎలా ప్రయాణం చేశారు అనే దానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా టీవీ మాధ్యమాల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఆ విజువల్స్ చూశారు. అయితే కొద్దిసేపటి క్రితం ఈ సెకండ్కి సంబంధించి ఐజీ అశోక్ మీడియాతో మాట్లాడుతూ ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఆయన ఏం చెప్పారో చూద్దాం. కూడా మనకు మ్యాచ్ అయింది. నెక్స్ట్ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ బై ద టీమ్ ఆఫ్ డాక్టర్స్. మీకు అందరికీ తెలుసు, పోస్ట్ మార్టం వాజ్ కండక్టెడ్ బై టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండర్ వీడియోగ్రఫీ. నేను విసరా అండ్ ఆబ్జెక్ట్ అనాలిసిస్ ఎఫ్ఎస్ఎల్ విజయవాడలో చేశాము. ఈ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ మనకి ఇంపార్టెంట్గా కంక్లూడ్ చేస్తుంది. ఇథైల్ ఆల్కహాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ఐటమ్స్ పీస్ ఆఫ్ స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లివర్, కిడ్నీ అండ్ స్ప్లీన్. అంటే వారు బాడీలో లిక్కర్ ఉంది, ఇథైల్ ఆల్కహాల్ ఉంది అని చెప్పేసి మనకి ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు క్లియర్ కట్గా వచ్చింది. నెక్స్ట్, ద ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ ద డాక్టర్స్ వారు కాజ్ ఆఫ్ డెత్ ఈస్ డ్యూ టు హెడ్ ఇంజరీ అండ్ మల్టిపుల్ ఇంజరీస్ డ్యూ టు కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ అని వారు క్లియర్ కట్గా ఇచ్చారు. అండ్ దెర్ ఈస్ అ పాసిబిలిటీ దట్ ద ఇంజరీస్ మెన్షన్ ఇన్ ద అటాప్సీ వర్ సస్టైన్ డ్యూ టు రోడ్ యాక్సిడెంట్. ఏ ఇంజరీస్ అయితే వారికి అయ్యాయో అవి రోడ్ యాక్సిడెంట్ వల్ల జరగడానికి పాసిబిలిటీ ఉందని వారు క్లియర్గా మనం అడిగిన క్లారిఫికేషన్ వారు రిప్లై ఇచ్చారు. టైమ్ ఆఫ్ డెత్ కూడా 24 to 48 hours ప్రయర్ టు ద పోస్ట్ మార్టం అని చెప్పేశారు. సో ఇంజరీస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వారికి రాపు గాయాలు ఉన్నాయి చేతుల మీద, ఈ ప్రాంతంలో. అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వారు జారుతూ వెళ్ళిపోయారు. జారినప్పుడు బాడీ మీద స్లైడింగ్ ఇంజరీస్ అయ్యాయి. తర్వాత వెళ్ళి మూవింగ్ ఆబ్జెక్ట్, అంటే వాడి బాడీ మూవ్ అవుతూ ఉంది, ఒక స్టేషనరీ ఆబ్జెక్ట్కి హెడ్ వెళ్ళి ఫేస్ సైడ్ తగిలింది. దానివల్ల ఇన్స్టెంట్ డెత్ అయ్యేటట్టు అని వారు డాక్టర్ గారు మనకు చెప్పడం జరిగింది. దట్ ఇండికేట్స్ ఏ క్లియర్ కట్ రోడ్ యాక్సిడెంట్ ఇంజురీస్. నెక్స్ట్, సో ఫైనల్గా ఈ సమ్మరీ అంతా, ఈ టెక్నికల్ అనాలిసిస్, ఫిజికల్ ఎవిడెన్స్, ఓరల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ మనకు ఇన్వెస్టిగేషన్ ఏం డిస్క్లోజ్ చేసిందంటే శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల died due to injuries sustained in the self-road accident under the influence of ethyl alcohol consumption. దీనిపై మనకి స్టూడియోలో బాలకోటయ్య గారు అందుబాటులో ఉన్నారు. ఆయన ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన మనిషి కాదు. వాస్తవానికి అమరావతి ఉద్యమం అనే కాజుతో పోతుల బాలకోటయ్య కాస్త అమరావతి బాలకోటయ్యగా పేరు మార్చుకుని గడిచిన 4 సంవత్సరాల నుంచి అన్యాయంపై గలవెత్తేదానికి ఆయన ఒక ఉద్యమ రూపం చేసుకుని ఆ రోజు నుంచి ఇవాళ వరకు ఉద్యమే ఊపిరిగా ప్రశ్నించటం తన పరమావధిగా, తన లక్ష్యంగా, తను మాట్లాడేదానికి ప్రజా ప్రయోజనమే పరమావధిగా పనిచేస్తున్నారు బాలకోటయ్య గారు. ఈ ఇన్సిడెంట్ మీద గతంలో ఏం జరిగింది అనేది మీకు తెలుసు. ఇప్పుడు ఐజీ ప్రెస్ మీట్లో అఫీషియల్గా రిలీజ్ చేశారు. దీన్ని ఎలా చూడాలి? షుగర్ గారు నమస్తే. సాక్షాత్తు ఒక ఐజీ గారు పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణం వెనుకున్న కారణాలని సైంటిఫిక్గా రుజువు చేస్తున్న ఈ మాటలను కూడా ఈ రోజున సోషల్ మీడియా కానీ లేదా రాజకీయ పార్టీల్లో ఉన్న అత్యంత ఉత్సాహవంతులు నమ్ముతారా? పోనీ నమ్ముతున్నారా? ఇప్పటికైనా మీరు మాట అన్నారు, ఈయన మృతి వెనక దుమారం లెగిసింది అని. దుమారం లెగవలేదు శుభకర్ గారు, దుమారం లేపారు.
ఇప్పుడు ఆయన ఒక గౌరవప్రదమైన పాస్టరు. ఎవరి మరణాన్నైనా ముందు మరణాన్ని గౌరవించాలి, మృతికి సంబంధించిన కారణాలను శోధించాలి. ఆ శోధించడం అనేది పాస్టర్ల అల్లరి చేసే పాస్టర్ల పని కాదు, లేదా రాజకీయ నాయకుల పని కూడా కాదు. అది ప్రభుత్వ పని. హైదరాబాద్ దగ్గర నుంచి బయలుదేరిన వ్యక్తి రాజమండ్రి వరకు 450 కిలోమీటర్ల ప్రయాణం చేసి మృతి చెందాడు అంటేనే అది 174. మృతికి కారణాలను వాళ్ళు కనుక్కుంటున్నారు. అంటే నిజానికి పగడాల ప్రవీణ్ది కనుక ఈ సీసీ ఫుటేజీలు లేకపోతే, ఈ సైంటిఫిక్ ఆధారాలు లేకపోతే నిజంగా పెద్ద క్వశ్చన్ అయ్యేది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ కానీ, వైసీపీ సోషల్ మీడియా కానీ, లేదా హిందుత్వ సంఘాలు కానీ, ఇక్కడ మతానికి సంబంధించిన అంశాలు కాదు. అంటే ఈ మరణాన్ని రాజకీయంగా వాడుకుందాం అనుకునే ఆశించే వాళ్ళు పెట్టలేకపోయేవారు. నిజానికి ఇది రోడ్ యాక్సిడెంట్ అన్న సంగతి మా బోటోలో బాగా తెలుసు. పాస్టర్ ప్రవీణ్ కుటుంబ సభ్యులు, ఆయన భార్య కానీ, ఆయన సోదరుడు కానీ బాధ్యతగా మీడియా ముందుకు వచ్చి వాళ్ళు సెల్ఫ్ వీడియోస్తో ఈ రచ్చ ఆపండి అనేదాన్ని, వాళ్ళు మాకు నష్టం జరుగుతుంది మీ రాజకీయ ప్రవర్తన, దీన్ని రాజకీయం చేయొద్దని చెప్పేసి వాళ్ళు చెప్పారు, బహిరంగంగా వేడుకున్నారు. అసలు నిజానికి సుభకర్ గారు, మన కుటుంబంలో ఒక మనిషి చనిపోతే ముందు అనుమానం వ్యక్తం చేసేది మనమే. సాక్షాత్తు భార్య, ఆయన కుటుంబ సభ్యులు ఇది అల్లరి చేయమాకండే, పోలీసు మీద మాకు నమ్మకం ఉంది అని అన్న తర్వాత ప్రతివాడు మీడియా ముందుకు రావటం. అసలు ప్రవీణ్ కాదు, డూబు ప్రవీణ్ అన్నారు. డూబు ప్రవీణ్ ఆ వీడియోలో ఉంది కూడా అసలు ప్రవీణ్ కాదు, పగడాలు కాదని మాట్లాడారు. ఇప్పుడు నాకు తెలిసి కొంతమంది దళిత నాయకులు, ఒక మాజీ ఎంపీ హర్షవర్ధన్ అయితే తాను కళ్ళ ద్వారా చూసినట్టుగానే చెప్పాడు ఇది హత్య అని. కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడారు, కొంతమంది వెకిలి పాస్టర్లో మాట్లాడారు. వెరసి ఏమైందంటే అతను నమ్ముకున్న విశ్వాసాలను గాయపరిచారు, ఆయన మరణాన్ని వివాదాస్పదం చేశారు, అతనికి ఆత్మశాంతి లేకుండా కూడా చేశారు. ఈ రోజున డీజీపీ చెప్పింది విత్ పోస్ట్ మార్టం, అంటే మనం ఆవేశపడ్డట్టుగా ప్రభుత్వాలు ఆవేశపడవు, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఆవేశపడరు, అసలు పోలీసులు అసలు ఆవేశపడరు. ఎందుకంటే వాళ్ళు అక్కడ మాట్లాడుతున్నారంటే సాక్ష్యాధారాలతోనే మాట్లాడతారు. కోర్టుకు సబ్మిట్ చేయాలి తప్పనిసరిగా. ఇప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. స్పష్టంగా ఏముంది సార్, దీనికి పాస్టర్ ప్రవీణ్కి సంబంధించి వైసీపీ క్రిస్టియన్ విభాగానికి సంబంధించిన పదవిలో ఉన్న ఒక వ్యక్తి, బెన్లింగ్ సంథింగ్, అవును, ఆయన గుంటూరులో మీరు చూసే ఉంటారు. ఆ భాష ఏమనుకుంటున్నారా మేమంటే అది ఇది, మీరు అనుకున్నంత మంచివాళ్ళం కాదు, వేసేస్తాం, నరికేస్తాం, పొడిసేస్తాం, విధ్వంసం చేస్తాం. ఆ భాష ఏంటి? నిజమే సుభకర్ గారు, ఒక సంఘటన జరిగితే దాన్ని రాజకీయంగా వాడుకోవటానికి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైసీపీ పార్టీలో కొంతమంది బొడ్డుకు మసి రాసుకొని ఉంటారు. వీళ్ళను కూడా నియంత్రించాలని చెప్తున్నాం. ఎందుకంటే వీళ్ళ మూలాన ప్రభుత్వం మీద పడే నింద మొన్నటి వరకు గత 20 రోజులు అవుతుంది ఇప్పుడు సంఘటన జరిగి మార్చి 24 నుంచి అన్ని అనుమానాలే కదా, అసలు అన్ని అనుమానాలు వ్యక్తం చేశారు కదా. నిజానికి ఏంటంటే ఏదన్నా ఇలాంటి హత్య చేసే సంఘటన కనుక జరిగితే హైదరాబాదులో బయలుదేరిన వ్యక్తిని రాజమండ్రి వరకు తెచ్చేసి ఈ విధమైన పద్ధతులు హత్యలు చేస్తారండి. కామన్ సెన్స్ ఉంటే అర్థమవుతుంది కదండి. మొట్టమొదటి కూడా పోలీసులు కొంత సీసీ ఫుటేజ్ విడుదల చేసినప్పుడు కూడా ఆ బండి ఎక్కడెక్కడ ఆగింది, కోదాడ, కేసర, జగ్గేపేట, విజయవాడ, అతనికి సర్వీస్ చేసిన పోలీసులు, ఒకవేళ సీసీ ఫుటేజ్ ఇప్పుడు ప్రవీణ్ ఇది మేము ఐజీ చెప్పింది మేము నమ్మం అనే సెక్షన్ కూడా ఉందనుకోండి, సరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇవన్నీ అబద్ధాలే అనుకుందాం. ఒకవేళ హత్య జరిగిందని అనుకుంటే, అది జరిగి ఉంటే ఆ వర్గం, ఆ సెక్షన్ వర్గం వైసీపీ ఆరోపణల ప్రకారంగా ప్రభుత్వం ఎందుకు ఇన్వాల్వ్ అయ్యిద్ది? ప్రభుత్వం ఎందుకు చేపిస్తుంది? ప్రవీణ్ ప్రభుత్వానికి ఏమైనా ప్రత్యర్థా? ప్రవీణ్ సేవా కార్యక్రమాలు, ప్రవీణ్ తరహా వ్యవహారాలు జరిగేది హైదరాబాద్లో స్థిరపడ్డారు ఆయన కానీ, ఆయన ఫ్యామిలీ కానీ. అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి బుల్లెట్ మీద ప్రయాణం, సుదీర్ఘమైన ప్రయాణం, దాదాపు 400 కిలోమీటర్ల ప్రయాణం చేసిన వ్యక్తిని ప్రభుత్వ పెద్దలు అనేదాన్ని అసలు పూర్తి స్థాయిలో అసలు ఏ మాత్రం వెరపు లేకుండా, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, అంత భయంకరంగా గుడ్డగాల్చి మొహం మీద వేయటం, దాన్ని సొసైటీలు. ఇప్పుడు నేను పుట్టకముందే ఆంధ్రప్రదేశ్లో క్రిస్టియన్ విద్యాలయాలు ఉన్నాయి,
క్రిస్టియన్ హాస్పిటల్స్ ఉన్నాయి, క్రిస్టియన్ అనాథ శరణాలయాలు ఉన్నాయి. వాటిని సమాజానికి పనికొచ్చే ఒక ఆరోగ్యకరమైన ఆలయాలుగా, ఆసుపత్రులుగా చూశారే తప్ప దాంట్లో మతం లేదు. ఇవాళ పార్లమెంట్లో కానీ, చట్టసభల్లో కానీ, అసెంబ్లీలో కానీ, ఏ రాష్ట్ర అసెంబ్లీ అయినా పార్లమెంట్లో అయినా ఎంతోమంది ప్రముఖులు ఆ క్రిస్టియన్ ఎడ్యుకేషన్ సంస్థల్లో ఎంతమంది చదువుకోవాలా? విజయవాడ లయోలా కాలేజీలో ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ త్రిబులార్ దగ్గర నుంచి కొన్ని వందల మంది చదువుకున్నారు. అట్లాగే గుంటూరు ఏసీ కాలేజీలో కొన్ని వందల మంది చదువుకున్నారు. ఒక ఆరోగ్యకరమైన సమాజం, మనం నదీ నాగరికత, తతిమ ఉత్తర భారతదేశం కంటే కూడా మనకు నాగరిక సమాజం. దానికోసమే ఆనాడు ఆ క్రిస్టియన్ సంస్థలో మేము ఇక్కడ మీకు విద్యాదానం చేస్తాం ఉచితంగా అంటే మేము ఇస్తాం అని భూ విరాళం ఇచ్చారు, డబ్బు ఇచ్చారు ఆ సంస్థలు నడపడానికి. మనకి విజయవాడలో అమెరికన్ హాస్పిటల్ ఉంది, అది ఇవాళకి అద్భుతమైన సర్వీస్ చేస్తుంది. నర్సింగ్ అనే ఒక వృత్తిని ప్రపంచానికి పరిచయం చేసిన మతం క్రిస్టియన్ మతం. సేవ అనే దానికి సంబంధించి ఆ గౌరవం మన నాగరిక సమాజం, పర్టికులర్గా తెలుగు రాష్ట్రాల్లో మనం ఏనాటి నుంచో రెస్పెక్ట్ చేస్తూ గౌరవప్రదంగా ఉంటున్నాం వాస్తవానికి. అదేవిధంగా రాజకీయ పార్టీలు, ఇప్పటివరకు ఉన్న రాజకీయ పార్టీలు కూడా ఈ మత ఘర్షణలు, మతాన్ని ప్రేరేపించటం, హిందూ మతాన్ని రాజకీయం చేసినా, క్రిస్టియన్ మతాన్ని రాజకీయం చేసినా అది సమాజానికి చెడు తెచ్చే అంశం. మనం హిందుత్వవాదులను కూడా ఇట్లాగే విమర్శిస్తాం, అది తప్పని ఖండిస్తాం. ఇప్పుడు కొత్తగా ఇక్కడ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని కన్సోల్ చేసేసి అదంతా మాదే అనేలాగా ప్రస్తుత వైసీపీ పార్టీ భావించటం, దాన్ని మతం రంగుకి పొలవటం, ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? శుభకర్ గారు, మీరు ప్రవీణ్ పగడాల యొక్క ఉపన్యాసాలు విన్నారా? ఆయన ఒక మానవతా నేపథ్యంలోనే ఉపన్యాసాలు చెప్తాడండి. క్రిస్టియన్ ఉన్మాది కూడా కాదు ఆయన. అంటే క్రిస్టియానిటీని దాటి మానవ కోణంలోనే చెప్తాడు. నాకు తెలిసి ప్రవీణ్ ప్రగడాలకే శత్రువులు ఉండటానికి కూడా ఆస్కారం లేదండి. ఏదన్నా 1, 2, 3 డిబేట్లో పరస్పరమైన భిన్న వాదనలు ఏమైనా వినిపించవచ్చు, కానీ చాలా లౌకికవాది, అందరితో స్నేహ స్వభావంగా ఉండే వ్యక్తి. అసలు ప్రభుత్వం ప్రవీణ్ ప్రగడాలను హత్య చేస్తుందని అసలు దాని కోణమే లేదు. ప్రభుత్వం మీద పవన్ కళ్యాణే చేపించుంటాడనే ఆరోపణలు. అది ఇప్పుడు వచ్చింది ఆ బరితెగింపు, ఆ వెరపు లేకుండా. ఇప్పుడు మనకు వచ్చిన సిక్కు ఏంటంటేనంటే, రాజుగారు ఒకసారి యాపలతో మొహం కడుక్కుంటే ఎట్లా ఉంటుందని చెప్పేసి అని ఆలోచించిందంట. ప్రజలందరూ యాపలతో కడుక్కున్నారు, మనం కూడా కడుక్కుందామని. సర్లే అని చెప్పేసి ఒక యాపల్లో తాటిపల్లో తీసుకొని కడుక్కుంటుంటే బంట్రోజు చూసిందంట పక్కన, గోడ పక్కన చూసి పక్కనోడు చెప్పిండారే తాటిపళ్ళతో రాజుగారు మొహం కడుక్కుంటున్నారు అని. వీడిల్లు ఆ పక్కనోడు చెప్పిందంట. ఆ పక్కనోడు చెప్పేసి ఊరంతా ఏమైందంటే, రాజుగారి నోట్లోంచి తాడి చెట్లు పడుతున్నాయంట, అందరూ పదండి అన్నారంట. ఈ ఆంధ్రప్రదేశ్లో పర్టికులర్గా కులాల మధ్య, మతాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారి అధికార పీఠం వహించిన తర్వాత మొత్తం మార్పులు వచ్చినాయండి. ఏది చనిపోయినా, చీమ చనిపోయినా కూడా అసలు ఎందుకు చనిపోయిందో ఆలోచించేవాడు లేడండి. దాన్ని ఎవరు చంపారు? ఈ రోజున ఇంత స్పష్టమైన సైంటిఫిక్ రిథంలో ఉండి ఇంతంత సోషల్ మీడియా ఉంటే, మొన్న కూడా అండి హిందుత్వవాదులు, క్రిస్టియన్ వాదులు చేసిన ప్రచారం కాదండి, పనిగట్టుకొని కొంతమంది దీనిని వాడుకుందాము, దీన్ని ప్రభుత్వం మీద నిందేద్దాము, లేదంటే రాజకీయం చేద్దాము, పోలీసులను కూడా దోషిగా నిలబెడదామని చేసిన ప్రచారం ఈ రోజున దీనికి కళ్ళెం పడింది. ఇప్పటికైనా నేను కూడా దళిత బహుజన కులాల తరపున, నేను పుట్టుక హిందువు అయినా మేము కూడా చర్చిలకు వెళ్తాం. పితాపుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. తప్పనిసరిగా క్రైస్తవ లోకం దీన్ని అర్థం చేసుకోవాలి. మీరు విజిల్ ద్వారా ప్రేక్షక ప్రపంచానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో నేరుగా కెమెరాని చూసి చెప్పండి. తప్పనిసరిగా ప్రవీణ్ మరణం దురదృష్టకరం, విషాదకరం. ఆయన అచేతనంగా తనకు సంబంధించిన ఆ రోడ్డు యాక్సిడెంట్కి కానీ, లేదా ఆయనకు సంబంధించిన వ్యవహారంగానే చనిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్ట్ స్పష్టంగా వచ్చింది. సాక్షాత్ డీజీపీ గారే చెప్తున్నారు. ప్రవీణ్ ప్రగడాలను హత్య చేయాల్సినంత అవసరం కానీ,
ఉద్దేశం కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ శశవిశాల మీరు శోధించినా కూడా ఆ కారణం దొరకదు. ఎందుకంటే అంత అవసరం లేదు ప్రభుత్వానికి ఆయన బద్ధశత్రువు కాదు, ప్రభుత్వంతో ఎప్పుడు కూడా లడాయి పడ్డ వ్యక్తి కూడా కాదు. తప్పనిసరిగా ఈ మాట్లాడుతున్న వ్యక్తులందరూ కూడా ఐజీ గారి యొక్క ఈ పోస్ట్ మార్టం నివేదిక తర్వాత ప్రవీణ్ మరణానికి సంబంధించిన సైంటిఫిక్ ఆధారాలతో చెప్పిన తర్వాత సరే కళ్ళం వేసి మళ్ళీ మతాల మధ్య లేదంటే కులాల మధ్య వివిధ వ్యాఖ్యలు చేసి ఇప్పుడు దీని మీద ఎన్ని మాట్లాడతారో కూడా అర్థం కావడం లేదు నాకు కూడా. ఎందుకంటే వీళ్ళే పోస్ట్ మార్టం చేసి వీళ్ళే ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా మాట్లాడితే అది ఇక సరైందే కాదు. తప్పనిసరిగా ఈ రోజున చాలా శ్రమించి దాదాపు 600 సీసీ ఫుటేజీలు అండి, 130-140 మంది సాక్షుల విచారణ, భార్య కుటుంబ సభ్యుల విచారణ, స్నేహితుల విచారణ, ఫాస్టర్ల విచారణ, ఇన్ని విచారణల నేపథ్యంలో ఈ ప్రవీణ్ ప్రగడాల యొక్క మరణానికి సంబంధించిన అదొక సెల్ఫ్ యాక్సిడెంట్గా పోలీసులు నిర్ధారణ చేశారు. ఈ కోణాన్ని అర్థం చేసుకొని దీని మీద రకట నిలుపుదల చేయాల్సిన అవసరం ఉందని కూడా నేను కూడా భావిస్తున్నాను. అమరావతి బహుజన జేఏసీగా ఎక్కడేదో ప్రభుత్వాన్ని నేనేదో మెప్పు పొందుదామని కూడా కాదు, నిజాలు కూడా మనకే అర్థమవుతున్నాయి. తప్పనిసరిగా ప్రవీణ్ ప్రగడాల యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించటం తప్ప ఆయన మరణాన్ని మాత్రం మళ్ళీ అగౌరవపరచొద్దని చెప్పి ఈ సందర్భంగా ఈ విజిట్ ఛానల్ ద్వారా కూడా వీక్షకులందరూ కూడా కోరుతున్నాను.